జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. శ్రీరాఘవం దశరథాత్మజం ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహం అరవిందదయాల్తాక్షం రామం నిశాచర వినాశకం నమామి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వామరోగత అజాఢ్యం వాక్పటత్వం చ హనుమత్ స్మరణాద్ భవేత్. మనోజం మార్తులవేగం జితేంద్రియం బుద్ధిమతారిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఎత్ర ఎత్ర రఘునాథకీర్తనం తత్ర కుతమస్తకాంజలిం భాస్వపారి పరిపూర్ణలోచనం మారుతిం నమతరాక్షం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వామరోగత అజాఢ్యం వాక్పటత్వం చ హనుమతు స్మరణాభేత్. మనం ఇప్పుడు ఈ వీడియోలో 12 రాశుల వారికి శుక్రదశ యోగిస్తుందా లేదా, 12 లగ్నాల వారికంటే మేషలగ్నాల వారికి వివిధ స్థానాల్లో శుక్రుడు ఉన్నప్పుడు ఏ ఫలితాలు ఇస్తాడో మనము ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు శుక్రుడు యొక్క కారకత్వాలు ఏమిటి అంటే, శుక్రకారకత్వాలు వ్యాపార సౌఖ్య మహిళాభరణాని కామ దేవాంగనారాతి బలాని వినోద విద్య ప్రహ్లాద వాహన యశో శుభేభనారి సౌందర్య కావ్యారచన పరిచించ యద్ భావాత్ అన్నారు. ఇది భావమంజరి 51 శ్లోకంలో చెప్పబడింది. అంటే వ్యాపార సౌఖ్యము, స్త్రీలు, ఆభరణాలు, కామం, వేశ్యారతి, బలము, వినోదము, విద్యా విలాసాలు, వాహనాలు, యశస్సు, గుర్రము, ఏనుగు, స్త్రీ సౌందర్యము, కావ్యరచన మొదలైనవి శుక్రకారకత్వాలని గ్రంథకర్త యొక్క అభిప్రాయం. మధ్య వయస్సు, వైశ్యుడు, జలస్థానము, విచిత్ర కావ్యాలు, జలచరాలు, కన్ను, సత్యభాషణ, జలక్రీడ, నాటకాది ప్రయోగము, తెల్లని వస్త్రాలు, కోశాధికారము, నల్లని జుట్టు, గుప్తాంగము, మూత్రము, నాగలోకము, రహస్య రక్షణ మొదలైనవి శుక్రకారకత్వాలని ఉత్తరకాలామృతంలో చెప్పబడిన విశేషాలు. దశ యొక్క సామాన్యమైన విషయాలు ఏ విధంగా ఉంటాయంటే, ఆ యొక్క దశానాథుడు ఎక్కడ ఉంటే శుభ ఫలితాలు ఇస్తాడు, ఏ స్థానాల్లో ఉంటే పాప ఫలితాలు ఇస్తాడు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సర్వదశ సామాన్య విషయాలు దశానాథుడి యొక్క క్షేత్రాన్ని బట్టి ఫలితాలు, అంటే దశానాథుడినే ఏ రాశిలో ఉన్నాడు దాన్ని బట్టి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. దశానాథుడు ఉచ్చను పొందితే, అంటే ఉచ్చ రాశిలో ఉంటే ఆ యొక్క గ్రహ దశలో గొప్ప అధికారము, కీర్తి, ధనము, అధిక విద్య, సుఖము అనేవి కలుగుతాయి. స్వక్షేత్రంలో ఉంటే, అంటే సొంత ఇంట్లో ఉంటే ఆ గ్రహ దశలో దైవ చింతన, పుణ్య కార్యాచరణము, ఆరోగ్యము, కొంత ధనము అనేవి కలుగుతాయి. అతిమిత్ర క్షేత్రంలో ఉంటే ఆ గ్రహ దశలో అధికారుల యొక్క ఆదరము, అధికారం, సుఖం కలుగుతాయి. మిత్రక్షేత్రంలో ఉంటే ఆ గ్రహ దశలో అభివృద్ధి, అధికారము, పూజ్యత అనేది కలుగుతుంది. సమక్షేత్రంలో ఉంటే విద్య, ధనము, ఆధ్యాత్మిక చింతన అనేవి కలుగుతాయి. శత్రుక్షేత్రంలో ఉంటే ఆ గ్రహ దశలో సుఖము కలుగుతుంది. దశానాథుడు నక్షత్ర సంధిలో ఉంటే అతని దశలో దుఃఖాలు, వ్యాధులు కలుగుతాయి. ఛాయాగ్రహాలు శుభస్థానాల్లో ఉంటే, అంటే ఛాయాగ్రహాలు అంటే రాహు, కేతువు, ఇవి శుభస్థానాల్లో కేంద్ర కోణాల్లో ఉంటే శుభ ఫలితాలని ఇస్తాయి. దశానాథుడు అంటే ఆ యొక్క దశాధిపతి, అంటే మనం ఇప్పుడు శుక్రుడిని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ శుక్రుడు చంద్రుడి నుంచి సంపత్తు, క్షేమ, సాధన, మిత్రతారలో ఉంటే ఆ గ్రహము శుభ ఫలితాన్ని ఇస్తుందంటే ఇవి 2, 4, 6, 8 అవుతాయి. ఈ స్థానాల్లో ఉంటే శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. చంద్రస్థిత రాశి, చంద్రుడు స్థితి చెందిన రాశి మిత్ర, ఉచ్చ, ఉపచయ, కోణ సప్తమాలైతే ఆ గ్రహము శుభ ఫలితాన్ని ఇస్తుంది. విపత్తార, ప్రత్యక్తార, నైధన తారల్లో ఉన్న గ్రహాలు తమ దశల్లో పాప ఫలితాలు ఇస్తాయి. అంటే అక్కడి నుంచి 3, 5, 7 ఈ స్థానాల్లో ఉంటే
పాప ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక మనము శుక్ర మహాదశ యొక్క ఫలితాలను తెలుసుకుందాం. అసలు శుక్రదశ వస్తే ఆ లగ్నాల వారికి శుక్రదశ వస్తే అసలు ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? శుక్రుని యొక్క ఆరోహ దశలో ధాన్యము, బట్టలు, ఆభరణాలు, కీర్తి, గౌరవం కలుగుతాయి. మంచి ప్రవర్తన ఉన్న తన వారితో విరోధం, తల్లి మృతి, పరవనిత సంగమం కలగవచ్చు. శుక్రుని అవరోహ దశలో నడి వయస్సు వేషను పొందుట, ధనలాభము, స్త్రీ బంధువులకు దుఃఖము, మనస్సు వికృతిని పొందడం, హృదయశూల కామతురచే దుఃఖం అనేది కలుగుతాయి. శుక్రుడు పరమ ఉచ్చలో ఉన్నప్పుడు శుక్రదశలో మన్మథ విలాసము, భార్య ధనాన్ని అనుభవించడము, మంచి భోజనము, వస్త్రాలు, వాహనాలు, సుఖశయ్య భోగాలు, స్త్రీలు, పుత్రులు, రత్నాలు లభిస్తాయి. ఉచ్చలో శుక్రుడుండగా శుక్రుని యొక్క దశలో అంటే శుక్రుడు ఉచ్చలో ఎక్కడ ఉంటాడంటే మీనరాశిలో శుక్రుడు ఉంటే ఆ దశలో గొప్ప అధికారము, అధికారి యొక్క స్నేహము, పశు సంపద వృద్ధిని పొందట, తాంబూలము, సుగంధాలు, పుష్పాలు, అలంకారాలు, సుఖం అనేది కలుగుతాయి. నీచలో శుక్రుడు ఉండగా అంటే శుక్రుడు ఎక్కడ నీచలో పొందుతాడంటే కన్యలో నీచ పొందుతాడు. శుక్రదశలో ఉంటే అక్కడ అనేక రోగాలు, చేసే కృషి పట్ల విముఖత, సర్వదా భయము, భార్య సంతానాలకు దుఃఖం అనేది కలుగుతాయి. శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నప్పుడు అంటే స్వక్షేత్రం అంటే శుక్రుడికి తుల, వృషభం అనేది స్వక్షేత్రాలు. ఇక్కడ ఉంటే స్త్రీపుత్ర ధన శౌర్యాలు కలుగుతాయి. నిత్యం సంతోషంతో పరోపకారం చేస్తూ గొప్పవాడు అవుతాడు. ద్వేషం అనేది ఉండదు. శుక్రుడు మూల త్రికోణంలో ఉంటే అంటే తులారాశిలో తుల అంటే స్వక్షేత్రాల్లో బలమైన దాన్ని మూల త్రికోణం అంటారు. అంటే తులలో శుక్రుడు ఉంటే అధికారము, వ్యాపారము, స్త్రీధనము, శాస్త్రజ్ఞత, కీర్తి లభిస్తాయి. శుభగ్రహాలతో కూడిన శుక్రదశలో అంటే శుక్రుడు శుభస్థానాల్లో ఉండి శుభగ్రహాలతో కలిసి ఉంటే అంటే శుక్రుడే ఒక శుభగ్రహం. బుధుడితో కానీ గురువుతో కానీ కలిసి శుక్రుడు ఉన్నట్లయితే పుత్ర మిత్ర ధాన్యాలు లభిస్తాయి. సౌభాగ్యము, గౌరవము, వాహనాదులు లభిస్తాయి. ఒకవేళ పాపగ్రహాలతో శుక్రుడు ఉన్నట్లయితే అంటే పాపగ్రహాలు అంటే ఏంటి? రవి, కుజుడు, శని, రాహు, కేతులతో కలిసి ఉన్న ఒకవేళ వాళ్ళ దృష్టి కానీ ఉన్నట్లయితే స్థాన చలనం అంటే తను ఉన్న స్థానం నుంచి వేరే దగ్గరికి వెళ్ళడము, బంధువులతో గొడవలు కావడము, తన వంశాచారాలను పాటించకపోవడము అంటే ఇక కొందరు వేరే క్యాస్ట్ వాళ్ళని కూడా మ్యారేజ్ చేసుకుంటారు కదా, వేరే వర్ణం వాళ్ళని, అలాంటివి కూడా జరగవచ్చు. వ్యవసాయము, ధనము, భార్యకి సంతానానికి నష్టం కలగడం అంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు రావడం లాంటివి కూడా జరగవచ్చు. బలవంతుడైన శుక్రుని దశలో అంటే ఒక రాశి చక్రాన్ని చూసుకోకూడదు, షట్ వర్గాలను కూడా చూసుకోవాలంటే D2, D3 అంటే ద్రేకానము, నవమాంశ, ద్వాదశాంశ, త్రిశాంశ, ఇందులో కూడా శుక్రుడు బలంగా ఉండాలి. అలా ఉన్నట్లయితే శుక్రుని దశలో గొప్ప సుఖము, అధిక కీర్తి, రాజగౌరవము, అందరికీ ఉపకారం చేయడం, యజ్ఞాదులను చేయడం, సంతాన లాభము, ధనభాగ్యాలు, భార్యా కుమారులకు సౌఖ్యం అనేది కలుగుతాయి. బలహీనుడైన శుక్రుని దశలో ఒకవేళ శుక్రుడు ఈ షడ్వర్గాలలో అంటే 7 చక్రాలలో శుక్రుడు ఒకవేళ బలహీనంగా ఉన్నట్లయితే గొప్ప సుఖము, అధిక కీర్తి, రాజ గౌరవం, అందరికీ ఉపకారం చేయడం, యజ్ఞాలు చేయడం, సంతాన లాభము, ధనభాగ్యాలు, భార్యా కుమారులకు సౌఖ్యం కలుగుతాయి. ఒకవేళ అంటే ఇవన్నీ కూడా శుక్రుడి బలహీనతగా బలంగా ఉన్నప్పుడు. శుక్రుని బలహీనుడైన శుక్రుని దశలో గొప్ప కష్టం అనేది వస్తుంది. అంటే బలహీనుడైన శుక్రుని దశలో గొప్ప కష్టము, స్థాన నాశనము, ధర్మనాశము, శత్రువృద్ధి, రుణవృద్ధి అనేవి కలుగుతూ ఉంటాయి. ఇవి ఇప్పటివరకు మనం చెప్పినవన్నీ కూడా శుక్రుని యొక్క కారకత్వాలు. దశల వారీగా
దశల వారీగా శుక్రుడు ఆ గ్రహము ఉచ్చ స్థానంలో ఉంటే మంచి స్థానంలో ఉంటే ఏ ఫలితాలు వస్తాయి, చెడు స్థానాల్లో ఉంటే ఏ ఫలితాలు వస్తాయి, మరియు శుక్ర దశ యొక్క ఫలితాలు అనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. మనం ఇప్పుడు ఈ వీడియోలో మీన లగ్నం వారికి శుక్రుడు వివిధ స్థానాల్లో ఉన్నప్పుడు శుక్ర దశలో ఆ యొక్క శుక్రుడు ఇచ్చే ఫలితాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. అంటే మీనలగ్న జాతకుడికి శుక్రుడు ఏ స్థానాల్లో ఉంటే శుభ ఫలితాలు ఇస్తాడు, ఏ స్థానాల్లో ఉంటే అశుభ ఫలితాలు ఇస్తాడు అనేది మనం తెలుసుకుందాం. మీనలగ్నం వారికి శుక్రుడు తృతీయ అష్టమాధిపతి. అసలు తృతీయంలో ఏమున్నాయి, అష్టమంలో ఏమున్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. తృతీయంలో తృతీయ భావంలో ధైర్యము, కనిష్ట సోదరులు, యుద్ధం, చెవులు, పాదాలు, మార్గము, ప్రదేశము, చిత్త చాంచల్యము, సామర్థ్యము, పూజాగది, తాపము కలిగించడం, కళలు, భటులు, పరాక్రమం, జన సహకారము, దగ్గరి బంధువులు, స్నేహితులు, ప్రయాణము, కంఠము, చెడు పదార్థాలు భుజించడం, శక్తి, ఆస్తి విభజన, ఆభరణాలు, గుణము, విద్య, వినోదాలు, శారీరక బలము, లాభము, శరీర పుష్టి, మంచి కులంలో జన్మ, సేవకులు, తండ్రికి సంబంధించిన ప్రదేశము, దాసీ జనము, మంచిది అయిన చిన్న వాహనము, దగ్గర ప్రయాణాలు, కార్యసంధానము, స్వధర్మము అనే వాటివి తృతీయ భావంలో పరిశీలించాలి. ఇక అష్టమంలో ఏమున్నాయి? అష్టమంలో ఆయువు, సుఖము, అవమానం, బంధువుల వల్ల వచ్చే ఆస్తి, లైఫ్ ఇన్సూరెన్స్ మొదలైనవి, విషాద వదనము, మరణము, క్లేశాలు, మరణ కారణము, ఆహారం కోసం కలహము, మూత్రవ్యాధి, ఆపద, తమ్ముని శత్రువులు. అంటే తృతీయ సోదర స్థానం కదా, తృతీయానికి 6వ వీళ్ళు అష్టమం కనుక తమ్ముని శత్రువు అని చెప్పడం జరిగింది. భార్యను బాధించే కార్యకలాపాలు, శత్రువుల కోటలు, దుఃఖము, బద్ధకము, రాజదండన, భయము, ధన నష్టము, రుణదాత, ఆకస్మిక ధనలాభం అంటే లాటరీలు మొదలైనవి, మూలధనము, దుష్ట సాంగత్యము, పాపము, జీవహింస, అవయవలోపము అంటే యాక్సిడెంట్ మొదలైనవి, శిరఛేదనము, పెద్ద కష్టము, మనసు పాడు చేసే కథలు అంటే డిటెక్టివ్ కథలు, పరివారము, చెడ్డ పనులందు ఆసక్తి, యుద్ధము, విపరీతమైన మానసిక అస్థిమిత్వము మొదలైనవి అష్టమ భావంలో చూడాలి. ఇప్పుడు వివిధ స్థానాల్లో శుక్రుడు ఉంటే ఆ శుక్రదశ యోగిస్తుందా లేదా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీన లగ్నానికి శుక్రుడు తృతీయ అష్టమాధిపతి అవుతాడు, అశుభకారకుడు. అంతేకాకుండా లగ్నాధిపతి గురువునికి శత్రువు కూడా. శుక్రుడు 2వలో అంటే మీనంలో సమస్థానంలో ఉన్నప్పుడు లాటరీలు, పందాలు ద్వారా ధనాదాయం అనేది కలవారుగా ఉంటారు. తీయగా మాట్లాడిన చెప్పినట్టుగా చెయ్యని వారు, కలలన్నా ఇష్టత కలిగిన వారు, ఖర్చు స్వభావం కలిగిన వారు, దీర్ఘాయువు కలిగి ఉంటారు. శుక్ర మహాదశ మిశ్రమ ఫలితాలను కలిగేస్తుంది. ఇక శుక్రుడు వృషభంలో అంటే తృతీయంలో ఉన్నప్పుడు మీనలగ్నానికి శుక్రుడు తృతీయ అష్టమాధిపతి అవుతాడు, అశుభకారకుడు. అంతేగాక లగ్నాధిపతి గురువునికి శత్రువు కూడా. శుక్రుడు తృతీయంలో తన స్వస్థానంలో వృషభంలో ఉన్నప్పుడు మంచి కంఠం కలిగిన వాడు, సంగీత ప్రియులు, యాత్రలు, విహారయాత్రలు చేయవారు, ధార్మికులు, సోదర సుఖం సాధనంగా ఉంటుంది. శుక్ర మహాదశ మధ్యమ ఫలితాలను కలిగిస్తుంది. శుక్రుడు మిథునంలో అంటే చతుర్థ భావంలో ఉన్నప్పుడు, ఇది మిథునం అనేది శుక్రుడికి మిత్రక్షేత్రం కాబట్టి సుఖాలను అనుభవించలేని వారు, విద్యలో ఆటంకాలు ఉంటాయి, స్వేచ్ఛగా సంచరించే వాళ్ళుగా ఉంటారు. శుక్ర మహాదశ మధ్యమ ఫలితాలను కలిగిస్తుంది. ఇక శుక్రుడు పంచమంలో ఉంటే, కర్కాటకంలో ఉంటే ఇది గురువునికి శత్రువు కూడా. ఈయన మీనలగ్నానికి శుక్రుడు తృతీయ అష్టమాధిపతి అవుతాడు, అశుభకారకుడు. అంతేగాక లగ్నాధిపతి శుక్రుడు పంచమంలో కర్కాటకంలో శత్రుస్థానంలో ఉన్నప్పుడు ఉన్నత విద్యను అభ్యసించేవారు, గూఢ విద్యలలో నేర్పు, స్త్రీ సంతానం కలిగిన వారు, గుప్త ధనాన్ని పొందేవారుగా ఉంటాడు. అయితే పంచమంలో అంటే కర్కాటకంలో అధిపతి చంద్రుడికి శుక్రుడికి శత్రుత్వం ఉన్న కారణంగా
పంచమభావంలో ఉన్నప్పుడు మంచి ఫలితాలు అనేవి రావు, సాధారణ ఫలితాలు అనేవి ఉంటాయి. శుక్రుడు షష్టమంలో అంటే సింహరాశిలో ఉన్నప్పుడు ఇది శత్రురాశి కాబట్టి శత్రువులు ఉన్నప్పుడు పరాక్రమం అనేది చూపలేని వారు, ఖర్చు స్వభావం గలవారు, విదేశాల్లో ఉద్యోగం లేదా వ్యాపారం వల్ల ధనలాభం కలిగిన వారుగా ఉంటారు, జలభయం కలిగిన వారుగా ఉంటారు. మధ్యమ ఫలితాలు అనేవి కలుగుతాయి. శుక్ర మహాదశలో మధ్య ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక శుక్రుడు సప్తమ భావంలో అంటే కన్యలో ఉన్నప్పుడు, కన్య అనేది శుక్రుడికి నీచ క్షేత్రం కాబట్టి వైవాహిక సుఖాలు ఉన్నా కూడా కలతలు ఉంటాయి, గొడవలు ఎక్కువగా ఉంటాయి వివాహంలో, మిత్రులతో వివాదాలు ఉంటాయి, కష్టానికి తగిన ఫలితాలు ఉండవు, ఎక్కువగా ఉండవు. ద్వికలత్ర యోగం కూడా ఏర్పడే అవకాశం ఉంది. సాధారణ ఫలితాలను కలిగి ఉంటారు. ఇక శుక్రుడు తులలో ఉన్నప్పుడు అంటే అష్టమ భావంలో ఉన్నప్పుడు, తుల అనేది శుక్రుడికి స్వక్షేత్రం. అంటే తన సొంత ఇంట్లోనే ఉన్నప్పుడు వివాహ అనంతరం ఉద్యోగాది లాభాలు కలిగిన వారుగా ఉంటారు. భౌతిక సుఖాలు తక్కువగా ఉంటాయి, ధైర్యం అనేది చాలా తక్కువగా ఉంటుంది, భావోద్యోగాలు ఎక్కువగా ఉంటాయి, ఉద్రేక స్వభావం కలిగి ఉంటారు, స్వార్థపరులుగా ఉంటారు, వివిధ కళల్లో నేర్పు కలిగిన వారుగా ఉంటారు, ఆయుర్దాయం కలిగిన వారుగా ఉంటారు. కానీ శుక్ర మహాదశ మధ్యమ ఫలితాలను కలిగి ఇస్తుంది. ఇక శుక్రుడు నవభావంలో అంటే వృశ్చికంలో ఉన్నప్పుడు, లగ్నాధిపతి అయిన గురునికి ఈ శత్రువు కూడా. ఎవరు? ఈ శుక్రుడు అనేవారు శత్రువు కాబట్టి శుక్రుడు 9లో వృశ్చికంలో సమస్థానంలో ఉన్నప్పుడు పిత్రార్జితం విషయంలో అననుకూలత ఉంటుంది, అనుకూలత ఉండదు. ఏమాత్రం నమ్మడానికి వీలు లేని వారు, సామాన్యమైన లాభాలు కలిగిన వారు, ధైర్య సాహసాలు తక్కువగా కలిగిన వారుగా ఉంటారు, స్త్రీలకు సహాయం చేయవారుగా ఉంటారు. శుక్ర మహాదశ సాధారణ ఫలితాలను కలిగిస్తుంది. ఇక శుక్రుడు దశమంలో అంటే 10వ భావంలో ఉన్నప్పుడు అంటే శత్రుస్థానంలో ఉన్నప్పుడు సాధారణ స్థితికి లోటు లేనివారు, కళల వల్ల ధనాదాయం కలిగిన వారు ఉంటారు. కానీ సరైన సంపాదన అనేది ఉండదు. పితృసౌఖ్యం లేని వారుగా ఉంటారు. 2-3 విద్యలలో నేర్పు కలిగిన వారుగా ఉంటారు. అంటే ఇది ఉభయ రాశి, ద్విస్వభావ రాశి కాబట్టి ఇటు ఉద్యోగం అటు వ్యాపారం రెండిట్లో కూడా కొంచెం రాణిస్తారు. అయినా కూడా శుక్ర మహాదశ మధ్యమ ఫలితాలను కలిగిస్తుంది. ఇక ఏకాదశి స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు అంటే మకర రాశిలో శుక్రుడు ఉన్నప్పుడు, ఇది శుక్రుడికి మిత్రక్షేత్రం కాబట్టి ఇందులో ఉన్నప్పుడు సామాజికంగా ఉన్నతి లేని వారుగా ఉంటారు. యోగ్యమైన మిత్రులు, అసలు మంచి మిత్రులు ఉండరు. చిన్నతనం నుంచి కష్టాలు పడిన వారుగా ఉంటారు, బాగా కష్టాలు పడుతుంటారు. సంతాన చింతన కలిగిన వారుగా ఉంటారు. దంపతుల మధ్యలో అసలు విశ్వాసం అనేది ఉండరు, ఒకరి మీద ఒకరికి నమ్మకం అనేది ఉండదు. శుక్ర మహాదశ సాధారణ ఫలితాలను కలిగిస్తుంది. ఇక శుక్రుడు చతుర్థంలో ఉంటే అంటే కుంభంలో ఉంటే, కుంభం అనేది శుక్రుడికి మిత్రస్థానం కాబట్టి ధనము, కీర్తి, స్త్రీ సంతానం, సుఖము, విలాస జీవితము కలిగిన వారుగా ఉంటారు. గుప్త శత్రువులు కలిగిన వారుగా ఉంటారు. గుప్త రోగాలు, బాధలు కలిగి ఉంటారు. విశేషంగా ధనాన్ని ఖర్చు చేయవారుగా ఉంటారు. వ్యాపారం మూలకంగా కానీ వ్యవసాయ మూలకంగా కానీ శుక్రదశ బాగా యోగిస్తుంది. అంటే వ్యాపారంలో బాగా లాభాలుంటే వ్యవసాయదారులకు కూడా మంచి లాభాలు అనేవి ఉంటాయి. ఇక శుక్రుడు తన లగ్నంలోనే ఉంటే అంటే మీన లగ్నం వారికి లగ్నంలోనే శుక్రుడు ఉంటే, ఇది శుక్రుడికి ఉచ్చస్థానం కావడం వల్ల వారు దేహం అంటే చాలా అందంగా ఉంటారు, సౌందర్య ఉపాసకులుగా ఉంటారు, చక్కని భోజన ప్రియులు ఉంటారు, అందమైన కలత్రం కలిగి ఉంటారు, స్థిరమైన చిత్తం లేనివారు. కానీ చిత్తం అనేది ఉండదు, మంచి ఆలోచనలు ఉండదు, ఆకర్షమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. పెద్దవారిని, యోగ్యులను కూడా నిందించేవారుగా ఉంటారు. శుక్ర మహాదశ మంచి ఫలితాలను కలుగజేస్తుంది. జై శ్రీమన్నారాయణ.